హాయ్ హలో అండి. ఈరోజు నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసేసాను. ఈ వీడియో గురించి చెప్పాలంటే మీకు ముందుగా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. బిగినర్స్ అయితే ఈ నేను చెప్పే విషయాన్ని మాత్రం కొంచెం పాటించండి. ఎందుకంటే స్టార్టింగ్లో నేను ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. ఇప్పటికి కూడా కొంచెం ఫేస్ చేస్తున్నాను నేను. సో మీరు ఒకసారి పాటిస్తారని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియోతో పాటు మీకు ఇది చెప్తున్నాను. ఏం లేదండి, స్టార్టింగ్ మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్ వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే మాత్రం వాళ్ళు మేము కుట్టించుకున్న జాకెట్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది, సేమ్ ఇలానే పెట్టు అంటారు. సో వాళ్ళు చెప్పారని చెప్పి మీరు అలా చేయకండి, అది పెద్ద మిస్టేక్. ఫస్ట్ ఏం చేస్తారంటే మొహమాటం లేకుండా మీరు ఫస్ట్ నాకు బ్లౌజ్ వేసుకొని చూపించండి అనండి. వాళ్ళు మనకి వర్క్ ఇవ్వకపోయినా పర్లేదండి, ఎందుకంటే వాళ్ళు వంకలు ఎతుకుతారు, బాగుందనే అంటారు ఫస్ట్. సో మీరేం చేస్తారంటే మీరు ఫస్ట్ నాకు బ్లౌజ్ వేసుకొని చూపించండి అని చెప్పండి. వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పండి ఫస్ట్గానే, ఇదిగో మీకు షోల్డర్ దగ్గర ఇలా లూజ్ ఉంది, లేకపోతే వెనకాల నడుం పార్ట్ అనేది పైకి ఉంది, మెడ పార్ట్ అనేది పైకి ఉందని చెప్పేయండి. దాన్ని బట్టి పెంచమంటే పెంచండి, లేదు లేకపోతే అలానే ఉంచండి అంటే అలానే ఉంచి కుట్టేయండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే అది మన ఇదండి చెప్పాల్సింది, అంటే వాళ్ళకి తెలియదు కదా కొంతమందికి. పెట్టమ్మా అంటే పెట్టండి, లేదంటారా వద్దు అంటే మాత్రం వద్దు, పెట్టద్దు, వాళ్ళు చెప్పినట్టే పెట్టండి. రీసెంట్గా నా దగ్గర ఒక కస్టమర్ వచ్చిందండి, తనకి చెప్పాను నేను ఇలా అని. సరే రీకలెక్ట్ చేసి పెట్టు అని చెప్పింది, బాగానే ఉంది, కుట్టించుకున్నాక మనీ ఇవ్వలేదండి. అదేమన్నంటే ఎలా కుట్టావు, అలా కుట్టావు, ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉండిద్దండి. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమేగా మేము కుట్టింది, వాళ్ళు చెప్పిన రీతిలోనేగా మేము కుట్టింది అంటే ఇలా కూడా జరిగిద్దా?